హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజులు అయిపోతుంది లాంగ్ వీడియోస్ కానీ చేయక. కొంచెం ఎగ్జామ్ ఉండటం వల్ల నేను లైవ్ కూడా పెట్టట్లేదు. చాలామంది అడుగుతున్నారు వీడియోలల్లో. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చూస్తున్నారు కానీ లైక్లు ఇవ్వటం మర్చిపోతున్నారు. లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే వరంగల్ వెళ్తున్నాను. వెళ్తా కొంచెం షూట్ చేశానండి. ఇక ఫస్ట్ అయితే ఖమ్మం బస్ స్టాండ్కి వెళ్ళాలి మా ఊరు నుంచి. మార్నింగ్ పొద్దున్నే లేచేసి పని అంతా చేసేసిన. అంటే బట్టలు గిన్నెలు ఏం రుద్దలేదులేండి, మామూలుగా వంట చేసేసి బాక్స్ కట్టి బాబునైతే ఫస్ట్ స్కూల్ పంపించిన. వాడు స్కూల్కి వెళ్ళిపోయాక నేను కూడా ఇక ఏమీ తినలేదు. అంటే నేను తినలేదు, మా వారు తిన్నారు. నైట్ కర్రీ ఉంటే తిన్నారు తను. నేనైతే 8:30 అవుతుందండి. 8:30కి బయలుదేరాము. 9కి బస్సు ఉందంట. వచ్చేసరికి ఆ బస్సు రాలేదన్నారు. ఇది ఖమ్మం బస్ స్టాండ్లో అయితే దిగామండి. చిన్న బాబునైతే మా మామయ్య వాళ్ళ దగ్గర ఉంచానండి. ఇక ఛాయ్ కూడా పెట్టుకోలేదు, లేట్ అవుతుందని. వరంగల్ అంటే మళ్ళీ ఎంత టైం పట్టిద్దో. ఫస్ట్ టైం వెళ్ళటం కూడా అక్కడ పడిందండి సెంటర్ అయితే. చాలామంది అక్కడే పడింది. ఖమ్మం బస్ స్టాండ్ బస్ ఎక్కితే అందరూ నాతో పాటు రాసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఖమ్మం వాళ్ళందరికీ వరంగల్ పడ్డది. పోయినసారేమో సత్తుపల్లి పడ్డది. ఏంటో అండి రాసి ఇక బస్ కోసం వెయిటింగ్. బస్సు రావట్లేదు, ఇంకా వస్తుందని చెప్తున్నారు. ఫస్ట్ అయితే ఛాయ్ తాగాను. అంతకుముందు నైట్ అంటే రెండో తారీఖు కదండి ఎగ్జామ్. ఫస్ట్ తారీఖు అంతా హడావడి, ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అది అంటే మరీ అంత గాలే కానీ కొంచెం సుడిబడి ఉంటాయి కదా. ఆ నైట్ కూడా తినలేదు అన్నం అసలు. ఇక మామూలుగా అయితే ఛాయ్ అయితే తాగాను. అక్కడ బాగానే ఉంది. కొంచెమే తాగినది కూడా. బస్సు వచ్చిద్దామని అటు ఇటు చూస్తున్నాం. బస్ కోసం చాలామంది వెయిటింగ్ అండి. సీట్లు దొరుకుతాయో దొరకమని మేము ఒకటే చూస్తున్నాం. ట్రైన్ కూడా ఆ రోజు బంద్ అయిందండి. ఎందుకో ట్రైన్ కూడా మిస్ అయ్యేసరికి అందరూ బస్ స్టాండ్కి వచ్చారు. ఇక బస్సు 9:45కి వచ్చిందండి. అక్కడ మమ్మల్ని 1:45కి గేట్స్ అయితే క్లోజ్ చేసేస్తానన్నారు. 1 అవర్ ముందే 2 అవర్స్ ముందే రమ్మన్నారులే కానీ మేము ఎక్కడి నుంచి వెళ్ళేసరికి 1 అయిందండి. 3 అవర్స్ పట్టింది మాకు వరంగల్ వెళ్ళటానికి. 3 అవర్స్ ఖమ్మం నుంచి వరంగల్ 3 అవర్స్. అసలు మామూలు టెన్షన్ లేదండి. మిస్ అయిద్దేమో అనుకున్నాం. ఎక్స్ప్రెస్ ఎక్కినా కూడా మళ్ళీ బస్సు ఎక్కేటప్పుడు ఏంటండి, బస్సు రాగానే బస్సులో వాళ్ళు దిగక ముందే అసలు కర్చీఫ్లు వేశారు. ఇంకేదో వేసారండి. సీట్లు లేవు, ఏం లేవు. ఇక పక్కన ఎట్లో ఒకట్లా అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాము. మా అదృష్టం సీట్లు మాకు దొరికినాయండి. మేము సెకండ్ టైం ఈ బస్సు ఎక్కడం. నేను ఎప్పుడు ఎక్కలేదు బస్సు అయితే. ఫస్ట్ టైం కూడా సత్తుపల్లి వెళ్ళామండి. అప్పుడు 6 months బ్యాక్ టెట్ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళాను. అప్పుడు సత్తుపల్లి పడింది. అప్పుడు ఆ రోజు కూడా బస్సులో పోయాను. మళ్ళీ సేమ్ ఇది సెకండ్ టైం బస్సులో కూడా టెట్ ఎగ్జామ్ రాయడానికే పోతున్నా వరంగల్ పోతున్నాను. ఒక ఎంజాయ్మెంట్లో ఉందలే కానీ ఫుల్ అసలు నాకు ఎందుకో జర్నీ పడదండి. వామిటింగ్ వచ్చినట్లు అనిపించింది. బాగా ఇబ్బంది అనిపించింది బస్సులో కూర్చున్న కాడ నుంచి కూడా. కానీ అట్లే అడ్జస్ట్ చేసుకున్నా. అసలు చాలామంది నించున్నారండి బాబు. అసలు ఫ్రీ ఛార్జీలేండి. 2 సార్లు కూడా మా వారికి అయితే 170 అండి. పోయేటప్పుడు 160 తీసుకున్నారు, మళ్ళీ వచ్చేటప్పుడు 170 తీసుకున్నారు ఛార్జీ అయితే వరంగల్కు ఖమ్మం నుంచి. ఇంకా అందులో ఒక అన్నయ్య హడావడి అండి. బస్సు పోనీ అని. ఎందుకంటే ఎగ్జామ్ మిస్ అయితే మాత్రం బాగోదు. తొందరగా పోనీ అని డ్రైవర్ని కండక్టర్ని బెదిరించడం. మరి అక్కడ అది ఎక్స్ప్రెస్ లాగా పోలేదండి. ఎక్స్ప్రెస్ ఎక్కినా కూడా డీలక్స్ లాగా పోయింది. మాకేమో ఇక్కడ టెన్షను. మళ్ళీ మేము ఏం తినకుండా పోయినాము. అక్కడికి వెళ్ళాక ఏదైనా తినొచ్చులే అని మేము అక్కడికి ఇక బయలుదేరినాం. అక్కడికి వెళ్ళేసరికి అంటే వరంగల్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ బస్సు వరంగల్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ నుంచి మళ్ళీ మేము హన్మకొండ రావాలి. హన్మకొండ జయ ఇన్స్టిట్యూట్ ఎవరికైనా తెలుసా వరంగల్ వాళ్ళు ఉంటే చూడండి. ఇది పద్మాక్షి ఆలయమో ఏదోనంట, మేబీ బాగుంటుందంట. ఎగ్జామ్కి అయితే వెళ్ళామండి. అప్పుడు టైం అయింది మాకు. అక్కడ నుంచి మళ్ళీ ఆటో తీసుకొని వచ్చాము మేము. ఆటోకి 40 రూపీస్, మనిషికి 40 రూపీస్. తను అక్కడ బ్లూ చున్నీ అక్కేమో మా సీనియర్ అక్క. అంటే బీఈడి సేమ్ సీనియర్ లేగానే కొంచెం నాతో పాటు చదివింది. బీఈడి ఒకే కాలేజీ అనుకోకుండా కలిసినాం. తనేమో అక్కడే కలిసింది మాకు. బస్సులో పరిచయం అయింది. ఖమ్మమేనంట తను కూడా. ఇక ఎగ్జామ్ రాసి వస్తా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఏంటో అండి టఫ్ వచ్చింది. పేపర్ అయితే ఫుల్ టఫ్ వచ్చిందండి. అంటే చదివిన వాళ్ళకి ఈజీ చదివిన వాళ్ళకి కూడా నాకు తెలిసి కష్టమే. నాకు తెలిసి ఎందుకంటే అందరూ టెట్ రాసి క్వాలిఫై డిఎస్సి కోసం వస్తున్నారుగా. నాకు తెలిసి మేబీ టెట్ టఫ్గా ఇస్తే క్వాలిఫై అవ్వరు. ఇక అక్కడితోనే ఆగిపోతారు. వాళ్ళు టెట్ రాసుకుంటా మిగతా వాళ్ళకి జాబులు ఇవ్వచ్చు అని అనుకుంటున్నారేమో ఆలోచన గవర్నమెంట్ది.
కానీ నేను చదివినవి మాత్రం ఒక్కటి రాలేదండి బాబు కంటెంట్లో అయితే. అదే మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. చూడండి వరంగల్ మొత్తం అవన్నీ కొండల్లాగా ఉన్నాయి చూడండి. కాకతీయులు ఏలిన రాజ్యం అంటారు కదా, ఇవి రాళ్ళండి చూడండి భలే ఉన్నాయి. అటొకటి ఇటొకటి పెట్టి పైన కూడా రాయే, రాళ్ళతోటి అట్లా చేశారు. బాగుంది, చూద్దాం అనుకుంటే టైం సరిపోవట్లేదండి మాకు. ఇక మేము మళ్ళీ ఇంటి దగ్గర పిల్లల్ని వదిలిపెట్టి వచ్చాం కదా, ఇక అలా ఇక్కడ మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ నుంచి మేము హన్మకొండ బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్తున్నామండి. స్కూల్ పిల్లలు కూడా వస్తున్నారు, మా వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఎగ్జామ్ రాసి అందరి టైం ఒకసారి అయిపోయిందండి. నడుచుకుంటూ వస్తున్నాం, మళ్ళీ దగ్గరే అన్నారు, ఇంకా ఆటో ఎక్కడం ఎందుకనేసి మేము ఏం తినలేదని చెప్పాం కదా. ఇక మధ్యలో హోటల్ ఉంటే ఒక బిర్యానీ తీసుకున్నామండి. ఫెయిల్, అట్టర్ ఫ్లాపు. బిర్యానీ కూడా ఏం బాగాలేదు, ఏమో తినలేదు అనుకుంటా తిన్నామండి. 80 రూపీస్ అంట. నేను చీర కూడా తీసుకున్నాంలే కానీ తిన్నాం కొంచెం. తను మా పక్కన వచ్చిన తనేమో వైట్ రైస్ తీసుకుంది. చిన్నగా అక్కడ తినేసి మళ్ళీ స్టార్ట్ అయినామండి బస్ స్టాండ్ దగ్గరికి. అక్కడ హన్మకొండలో అయితే బస్సులు వస్తాయంట, బాగుంటాయంట. వరంగల్ దగ్గర అయితే రైల్వే స్టేషన్కి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్. ఏమంటారు, శాతవాహనం ఉందంట, కానీ మళ్ళీ అక్కడ సీట్లు ఉంటాయో ఉండవో, మళ్ళీ ఎందుకులే ఇబ్బంది పడ్డాం అనుకుంటా మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చినామండి. మళ్ళీ హన్మకొండ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసరికి ఏ బస్సు లేదు అసలు. మళ్ళీ ఇక లాస్ట్లో ఇక మళ్ళీ అక్కడికే పోదాం పండి, 5:30 అయింది. ట్రైన్ అన్న ఎక్కుదాం పండి అనేసరికి ఒక పక్కన పెట్టారు బస్సు, మామూలుగా బోర్డు మార్చలేదు. అక్కడ ఉన్న వాళ్ళు అడిగితే ఖమ్మం బస్ అన్నారు. ఫ్రీగా ఉంది, కాకపోతే ప్లాట్ఫారం మీద వేరే డీలక్స్ ఉంది, అది ఎక్కకుండా మేము వచ్చాము. ఆ డీలక్స్ ఫుల్ అయినాక మళ్ళీ ఈ బస్సు తీసిపోయి అక్కడ పెడతారట్టింది. మేము మంచిగా ఆ బస్సులో ఎక్కి ఫ్రీగా కూర్చున్నామండి. ఇంకా చూడండి నడుచుకుంటూ పోతున్నాం. బస్సు అయితే ఎక్కినాం. నైట్ ఇది 8:30 అవుతుందండి బస్సులో. సీట్లు అయితే వచ్చేటప్పుడు పోయేటప్పుడు బెటర్ అండి. మాకైతే చాలామంది నించొని వచ్చారండి, ఖమ్మం నుంచి వరంగల్ వరకు చాలామంది నించొని వచ్చారు. మాకైతే ఏ ఇబ్బంది లేదులేండి. ఫ్రీ టికెట్గా మళ్ళీ నాకు మా వారికి ఒక్కరికే టికెట్ ఖమ్మం బస్ స్టాండ్ అయితే వచ్చినామండి. ఖమ్మం బస్ స్టాండ్లో దిగేసరికి 9:15, 9:20 అయింది. పిల్లలు ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తారు మమ్మీ, ఎప్పుడు వస్తారు మమ్మీ అని. నేను బస్ స్టాండ్ దాకా బండి మీద వచ్చాం కదా, అక్కడ పార్కింగ్ ప్లేస్లో పెట్టాము బండిని. ఎంతో మరి 40 రూపీస్ ఏమో అంట, 30 40. అక్కడ పార్కింగ్ తను బైక్ తీసుకురావడానికి వెళ్ళండి, నేనైతే బయటకు వచ్చానండి. ఇది ఖమ్మం బస్ స్టాండ్. 9:30 అవుతుంది. ఇంకా పిల్లలకి ఏదైనా తీసుకుందామన్నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఫోన్లోనే బ్యాలెన్స్ ఉండిపోయినాయి. ఏమీ కొనలేదండి, కొనుక్కున్న అంతే. ఇంకట్ను వచ్చేటప్పుడు బైక్లో పెట్రోల్ పోపించిండు, లేకపోతే ఇబ్బంది పడే వాళ్ళమే. చేతిలో క్యాష్ ఉంటే అయిపోయినాయి, ఫోన్లోనే ఉన్నాయి, ఫోన్ ఛార్జింగ్ లేదు. ఇంక వస్తాను చూడండి, అక్కడే పార్కింగ్ చేసిండు. ఒక 20 రూపీస్ ఏమో జేబులో ఉంటే ఇక అది మామూలుగా ఏమంటారు కర్బూజా జ్యూస్ తాగామండి. అంత దూరం పోయినాం కానీ ఏమో చెప్పలేమండి. ఎగ్జామ్ అయితే మామూలుగా రాసిన, మరి చూడాలి ఇక నెక్స్ట్ టైం అయినా మంచిగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా. అటెంప్ట్ చేసి వస్తే తెలుస్తుంది అనేసి అటెంప్ట్ అయితే చేసి వచ్చానండి. ఇంటికి వచ్చేసరికి 10 అయింది. మా వారింటి దగ్గర మార్నింగ్ వండిన అన్నం ఉంటే, కర్రీ ఉంటే అదే తింటుండండి. నేనైతే బనానా తింటున్నాను. ఓకేనా, పిల్లలు మా అత్త వాళ్ళ ఇంటికాడ పడుకుంటే వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పడుకోబెట్టి మా వారికి అన్నం పెట్టానండి. ఇలా జరిగిపోయింది వరంగల్ టు ఖమ్మం జర్నీ. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి అండి. ఆ రోజు అయితే అలా జరిగిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.